లాంగ్ గ్యాప్ అనంతరం సమంత ఏ రేంజ్ లో కంబ్యాక్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే రిలీజ్ అయిన మా ఇంటి బంగారం చిత్రంతో గ్రాండ్ గా రీలాంచ్ అయ్యి అదరగొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టి ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనే బ్రాండ్ గా మారింది. సమంత గ్యాప్ ఇచ్చినా కూడా ఆమె ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది. ఇదే శుభ సందర్భంలో సమంత గర్భం దాల్చడం కూడా అంతే సంతోషకరమైన విషయం. ఈ నేపథ్యంలో శామ్ ఇంకొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తేలిపోయింది. అయితే ఈ విరామం కేవలం పెద్ద తెరకు మాత్రమే, బుల్లి తెరకు కాదంటోంది. డిజిటల్ ఆడియన్స్ కు మాత్రం ఎల్లప్పుడూ టచ్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వెండి తెరపై కనిపించకపోయినా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా హవాను కొనసాగించడానికి శామ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం. ఓ సరికొత్త రియాలిటీ షో కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చకొస్తుంది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన కాన్సెప్ట్ చాలా వినూత్నంగా ఉండబోతోందట. ఇప్పటి వరకు సమంతను కేవలం సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే చూసిన అభిమానులకు ఈ షో ద్వారా శామ్ అసలు సిసలు వ్యక్తిత్వం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. శామ్ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు, ఫిట్నెస్ రహస్యాలు, లైఫ్ స్టైల్ ను ఈ రియాలిటీ షో ద్వారా అభిమానులతో పంచుకోనున్నట్లుగా తెలుస్తోంది. డిజిటల్ మాధ్యమంలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్న సమంత ఈ షోతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని రకాల ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు వెలువడనున్నాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ షోను అత్యంత భారీ బడ్జెట్ తో గ్లోబల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా డిజిటల్ రంగంలో శామ్ చేస్తున్న సాహసోపేతమైన అడుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ షో కోసం ఓటీటీ ప్రియులు, సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ట్రెండ్ కు తగినట్లుగా కెరియర్ ను మలుచుకోవడంలో సమంత ఎప్పుడు కూడా ముందుంటారు. సినిమా థియేటర్లలో తన మ్యాజిక్ చూపించలేకపోయినా కూడా ఇంటింటికి నేరుగా చేరే ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉండాలనే ఆమె వ్యూహం చాలా ప్రశంసనీయం. నేటి డిజిటల్ యుగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీల వైపు మొగ్గు చూపడానికి సమంత తాజా నిర్ణయం చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాల ఒత్తిడి లేకుండా తనకు నచ్చిన రీతిలో వినోదాన్ని పంచడానికి శామ్ ఈ వేదికను ఎంచుకోవడం విశేషం.